దయచేయండి బాబు, దయచేయండి. అది కాదు, మనిషిని పట్టుకొని నడతారేంది? మనిషిని పట్టుకొని నడతా. ఎవరితోటి బాబు గొడవ పడుతున్నారు? ఆటో వాళ్ళ తప్ప పక్క మీద కనగానే 5 రూపీస్ అంటాడు, మన మీద అనగానే రేటు పెంచుతాడు. ఇది వాళ్ళ అలవాట, మన ఏర్పాట? ఇస్తే పోలా అసలే రౌడీలు. రౌడీలా? మనం ఉండాలం. వాడు పోయాడు లేదు చూడు. పోయాలేనాయన పోయాడు కాబట్టి బతికిపోయాడు. అది క్రికెట్ బంతిని కొట్టాడు. సరే కానీ బాబు, లోనకు వచ్చారు, ఇంకా ముసుకెందుకు భయపడ్డారా ఏమిటి? భయం ఎందుకు తప్ప ధైర్యమే సాహసం, ఆయాసమే ఉపసం. అబ్బాయి పండించుడే యారా లెక్కలు కూడా వచ్చుగా. అల్లకండి. ఏం లే తప్ప నాటు బొమ్మలు ఏమైనా పెట్టించారే? ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగది నాయన. చిన్నమ్మాయి చిత్రగది? అవును. ఇంకా సీల్ తీయలే? వీరు కాక సీల్ తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరేలే, మంచి రోజు చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయొచ్చు. ఆ తర్వాత అందరం ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని దండేసి దండం పెట్టాలి కానీ దౌడు పడతారు. సరే గాని ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన. తప్పేసి కాడించి కలకల ఆడిపోతుంది. వాసన చూస్తే వాడిపోవాలనిపిస్తుంది. చూడండి. చూసా, ఏమి గుత్తి బలుపులు, ఏమి కర్ర బలుపులు బ్రహ్మాండంగా పెట్టించాడు. అంతేకాదు నాయన, సిలింగ్ ఫ్యాన్లు, కులింగ్ మిషన్లు కూడా పెట్టించా. అవి అవసరం దేనికో. వచ్చినాడు కొల్ల తప్పినప్పుడు చిచ్చా అని చేస్తే మిషన్ అదే పని చేస్తా. సరే కానీ ఎక్కడిది బ్యాడ్ స్మెల్? ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఇలా బూజు పట్టించేవి? వెనక మధ్యలో వెంకటరావు ఉన్నప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకుని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం లాంటి నా గది అడవి లేక తయారైపోయి వాడకం లేక వదిలేసి తిరగ లేక తీసేసావు. లతప్ప, నువ్వు అట్లా ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయం అని అనుకోవచ్చు కానీ వ్యాపారం అనుకోకూడదు. నలుగురు కూలీల్లో పంపిస్తా, కర్రకు చీపురు కట్టి బూజు తులిపించి బండలు కడిగి చున్నం కొట్టి చోకు చేయించు. కూర్చోవడకన్నా మనకు ఊరు పమ్మంటుంది, కాడు రమ్మంటుంది. నాకు నా గదికి అందం అలంకారం ఎందుకులేనా ఆయన. సరే కానీ బాబు, గదులు చూశారు, గదుల్లో అలంకారం చూడండి. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన ఒక పోలీస్ ఆయన ఫోటో పెట్టించకపోయావా? ఆ ఫోటో దేనికి బాబు? ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింతపండు ఇచ్చినట్టు. సరే కానీ బాబు, అన్ని ఫోటోలు చూశాను. ఫోటో ఎవరితో చూడండి. ఎవరు ఆ ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏందా ఫోజు? నువ్వేందా కాలు పైకెత్తుతున్నావు? ఎవడు ఒంగోని పెడుతున్నాడుగా దండం. అది నాటకంలో ఎండింగ్ సీన్ ఆయన. ఓహో, ఎండింగ్ లో బెండింగ్ అనమాట. చివరిలో రన్నింగేగా. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో హాస్యాలు. హాస్యం లేదు, అమలు లేదు కానీ అమ్మాయి ఏది వస్తుంది నాయన. తమరు వచ్చారని సింగారించుకుంటుందా? షూటింగ్లు అదేంటి బాబు అలా అంటారు? తమరు వస్తున్నారు అని తెలిసి షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తానా? పంపించాలి మరి, పిలిపించు. అమ్మి నా సుబ్బారావు గారు అని ఒకే రీతిలో కలవరిస్తే కదే. ఇదిగోనమ్మ వచ్చాడు నా వరాల కుప్ప. ఏంది కుప్ప అన్నావు? అప్పు కోసమా? ఏంది అప్పు కోసం అయితే నైస్గా తప్పుకుంటారా ఏంటి? తప్పుగా గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత ఐటమ్ ఉండద్దు. ఏం చెప్పమంటారులే బాబు, వేస్ట్ మాటలేం చెప్పదు, ఉన్నదే చెప్పు. అమ్మాయి మిమ్మల్ని మేజువాడి కచ్చిలో చూసింది. ఎదురు నుంచా వెనక నుంచా? ఏమన్నా చూసింది అమ్మాయి. అంత కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు, కొండకి సట్టు పట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళలో పడు. ఏదైనా చూడగానే కళలో పడేది. కనపట్ల రంగనాయకులు పంగనామాలు. నామాలను తేలిక తీసేయి పగల తప్ప. మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలుంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 రూపాయలు చలామణి. చలామణి మాట ఎలా ఉండా? ఈ పొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవరంతో మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అమ్మాయి మంచం ఎగిరెగిరి పడుతుంది. అవును బాబు. తప్ప మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూడు. అదేం కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్ళు కూడా మానేసి. అజీర్తి ఏమన్నా చేసి? అజీర్తి కాదు, ఆయాసం కాదు. సేల్ టైల్స్ వాళ్ళు చూస్తే చిల్లర కొట్టడు కంగారు పడతారే అలా పడుతుంది. అదే పోలీసు వాళ్ళని చూసి పోరంబోకోడు భయపడ్డట. అలా ఎందుకు అనుకోని మున్సిపాలిటీ ఆఫీసర్లను చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డారు. అసలు నేను ఇల్లు బయలుదేరిన వేళ చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదు. టైగర్ ఉండండి బాబు. అమ్మి టైగర్ అంటే ఏమిటి? అత్తమ్మగారు మీకు ఇంగ్లీషు రాదా? రాకేం నాయన, రొచ్చు బట్టతలా
బలరామికి ఎందుకురా బర్మా సుట్టని, ఈ ముండకెందుకో ఇంగ్లీషు. సింగడికి ఎందుకురా పత్తి బేరం అన్నట్టు సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. ఈ కుక్క నేను అలా అనుకోవాలి, సునకం సుబ్బారావు గారు అనుకున్నా. అసలు కుక్క మాటకి ఇక్కడ నేను నిద్రలేస్తూ మా బోడెప్ప ముఖం చూసా. అమ్మతోడు దాని ముఖం చూస్తే ఎదురైతే ఎల్లికల పడ్డట్టే ఏదో లాభం తగిలిందనమాట. మీరు ఏ ముఖం చూసినా ఇప్పుడు మా అమ్మాయి మాత్రం మంచి ముఖమే చూసింది నాయన, లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖమో ఎందుకు తప్ప సిరిగల్ల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే ఎవరిది బాబు? నీదేలా తప్ప. వసని ఇరుపు తగలబడగదే, అందుకే సకాలంలో కురవాల్సిన వర్షాలు ఎప్పుడు పడితే ఎప్పుడు కురుస్తున్నాయి. లతప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టైనా చూడని గట్టి ముత్తైదివి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటిదానివి కదా. తమరు మాత్రం ఏం తక్కువ, మన భారతదేశానికి బల్లకట్లు అంటే వాళ్ళు. నిజమేనంట. అయినా తమకేం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అందం తక్కువ, మందం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. లతప్ప ఇవన్నీ మనకు ఉంటేనే అంటున్నావా, లేకపోతే మీ అలవాటు ప్రకారంగా అంటున్నావా? అదేమిటి బాబా అలా అంటారు? పెద్ద ముండని పెడేలు అబద్ధం ఆడగలనా? చూడండి, మీ అందము నీ చందము, మీ అందము నీ చందము, మీ ఏషోటి నీ చెట్టుదయ పరికించిన భరతనాట్యం నాయన. మరి ఇదో ఇది భంగిమ. నీ భంగిమను నాశనం కాను, ఒంగోలు బస్ స్టాండ్ అని తెలుపు చేసేవే. నేను వచ్చింది నీ భంగిమలు చూడటానికి, అమ్మాయి బామా కలపం చూడటానికి. పిలిపించు అమ్మాయిని, అమ్మ కడుపు మాడ ఎవరని తెలియదు, తొందరగా పిలిపించు. కొట్లో గుమస్తాలు కూడా అసలు వర్షం వచ్చేటట్టుంది. పొంగు మీద ఉండాలి నాయన, సంబడం తొందరపడబాక. అమ్మి బాబు గారు వచ్చి ఇంతసేపు అయినా లోనికి రమ్మనరేమే, ఇన్ని నాళ్ళకు వచ్చాడని కోపమా ఏమిటి? ఆయనకేం కరినా రంగనాయకి ఇంటికి పోవడానికి రూపమనగా మన్మధుడు, శర్మం మన్నంలో తప్ప అక్కడ వచ్చింది అన్నం, భాగ్యమునగా కుబేలుడు, అది కూడా మన తొందరగా కానివ్వండి. దానమునకు కర్ణుడమ్మా. మా తాతగారు ఏనాడో ధర్మం చేశాడు, కొట్లో నిలవన్న పంచలు. టీవీకి రారాజమ్మ, కాకపోతే ఆయన మడుగులో దూరాడు, ఈయన మన కొంపలో దూరాడమ్మా. ఆ నడక చూడవే, అచ్చం అత్తరమ్మే సత్తార్ సాహిబ్ నడికే తల్లి. ఇంకా నయ్యం లుంగి అమ్మే లంగడా సాహిబ్ నడక. ఆ రంగు చూడమ్మా, ఇస్పెటాసు కదా తప్ప రెడీ క్యాష్. అమ్మో అమ్మో, ఎటు మొక్కుతుందని ఈ త్రాసు, ఎటు మొక్కితే ఈ ముండకేమి లాసు. అన్ని ఇడేదో లాసు లాసు అని అడిగాడు, క్లోజ్ అయిపోయి నాసి రకం లాగుంది. నాసు రకం అయితే ఉంచుకొని నంచుకోవు, మధ్యగన్న వాళ్ళ మామిడికాయ ముక్కలాగా. అమ్మ సరిగా బాబు, ఆ రంగనాయకి ఇంటికి ఎలాగంటే అమ్మాయి బాధపడుతుంది. నేను ఆనందాల తప్ప ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఈడ్చుకెళ్తే కాలు బట్టా చెయ్యి బట్టా సీ కాదులే కన్నవ బట్టి 4, 5, 6, 7 సార్లు శాంపిల్కి వెళ్ళి అంతే. 7-8 సార్లు వెళ్ళినా ఇంకా శాంపిల్ గానే ఉందా? సున్నా కలిపితే కదా లతప్ప పట్టింపు. సున్నా కలుపుకోలేకపోయారు, పట్టింపు లేకుండా పోయేది. లతప్ప సున్నా కలిపితే నిన్ను చూడగలిగేవాడిని. ఏనాడో రద్దు అయిపోయి పెద్దల్లో కలిసి తద్దినాలు పెట్టేవాడు కూడా ఇసుకు పుట్టేది. నాది ఎలా కడుగుతా, దాని ఇంటికి వెళ్తాం తప్ప అంటావా? తప్పున్నారా? తమరెక్కడా, తమ దర్జా ఎక్కడా, రాలుగైముండ రంగనాయకి ఎక్కడా? మీలాంటి వాళ్ళు అలాంటి దాని గుమ్మం తక్కువచ్చునా అని. లతప్ప బాబు గారు, ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాలరించి కేకరించి ఆపండి బాబు, ఆపండి సర్దుకొని సెలిమిడి ముద్దలాగా మింగండి. ఏమన్నా అయినా ఇంత వచ్చింది మీకు ఇప్పుడు రాదా? రాదు బాబు. శాంపిల్గా కూడా రాదా? వచ్చినా వారగానికి అంతో ఇంతో వస్తుంది, కానీ మీలా వరద కొడుచులు ఒండ్రులాగా మాత్రం ఇంత రాదు. ఇంకేం వస్తుందో ముండక తడారిపోయింది. చక్కగా సెలవు ఇచ్చారు ఆయన. మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా కొంపల దూరంగానే మాకు తడారిపోతే తప్పే ఉంది. సరే కానీ బాబు, మనకు అదే ఉన్నది కాదు బాబు. ఓహో తీట, తిక్కా కాదే తీట కాదు. ఇలా దగ్గర రండి. వద్దులే, అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చాను అనుకుంటది. ఇక్కడే ఉంటా. ఫోన్లో చెప్పిన ఫోన్లోకి వెళ్ళు, నాకేం తెలియదు. ఆయన పొయ్యి ఎదుగురే గొట్టంలో చెప్పినట్టు చెప్తా. ఎట్టగట్టు చెప్పి నాకు అర్థమయ్యేటట్టు. అదే బాబు గారు, వ్యాపారం ఏది వ్యాపారం, ఏది ముండమో వ్యాపారం, ఏని అమ్మ కడుపు మాడ ఎవరం తెలియదు. అయ్యో మీకు అర్థం కాలేదు నాయన. మా లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకున్న పురోహరం ఉండా కొడుకులు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టించారు. అయినా సంగతి మనకు ఎందుకులే బాబు. అదే బాబు, నల్ల బంతు వ్యాపారం. అమ్మ కడుపు మాడది స్మగుళ్ళ వ్యాపారం. వాళ్ళింటే బాగా అడుగుతారు, ఈకపోతే 7 కడ్డీలు వెనక నడతారు. విషయం తెలియదే. నల్లమంది అడిగావు కదా, మనకు లేదు. మన అత్తారు కొంది ఏమన్నా అవసరమా అని మెల్లగంటారే. పూటకు తులమన్నారు కానీ పూర్తిగా పడుతుంది. ఓ అబ్బో, ఇది గజమన్నారా పన్నే. అన్నా పెద్దని బడాయి కన్నారు కానీ బద్ద చిన్నదని మాత్రం బయటపడరు. సరే
ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారుజామున ఎల్లి మార్నింగ్ మంచులో పెట్టి తాటికాయంత శుద్ధంపుతా సారా సైజు పెంచరా. మరి సైజు పెంచితే నా సంచి పట్టొద్దు. ఎట్టా తింటా ఎలా ఏమిటి ఆయన అల్లుడి గారి పేరు చెప్పు, నేను ఐస్ క్రీమ్ లాగా అరచేతులు వేసుకొని ఏది జంతువులు తిన్నట్టు స్పూన్ లేవు స్పూన్లా అయితే మన ఇంటి అన్ని సాసరలేనమాట. దానికేమి గర్వ నాయన, పెద్ద పెద్ద పేషెంట్లు కూడా ఉండే. వాటిని తీయద్దులే. సరే మీ దగ్గర సిగ్గుపడింది ఉంటే నేను వచ్చింది ఇప్పుడేగా మీ భాష నాకు వంటబట్టే. ఇన్ని సామెతలు అయితే సంకలు తట్టారు, ఆ మాత్రం అర్థం కాలా? సిగ్గుమాలిందంటే చుట్టపీక ఏంది నువ్వు చుట్టనే కాలుస్తా. పెద్ద గారు ఒకటి అమ్మాయి అంటే బాధపడు. అయినా మానుకోరాదు. చూడు ఆ చూడ ముచ్చడైన పెదాల పైన ఆ మచ్చలు ఏమిటి? ఎక్కడో కాని రాని చోట మాకు ఒక మచ్చ ఉంటేనే మీరు నొచ్చుకున్నారే. మీకు వంటి నిండా మచ్చలే కదా నాయన, మీ మచ్చల సంగతి చెప్పండి. ఓ సరినాగమ్మా, మాకు వంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇనపెట్టెలను మచ్చలు ఉన్నట్టే. మీ గనక మచ్చలు పుట్టినయో పుచ్చి పురుగులు పడ్డట్టు మీ వ్యాపారానికి ఇదిగో నా సుట్టాభ్యాసం అది కానీ సిగరెట్ ఇస్తా కాల్చుకో. సిగరెట్ గిగరెట్ నాకు ఎందుకు బాబు? గిడితే 4 పట్లు పట్టు, గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేయి. నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను, నలిపానా నీకు పనికిరాదు. ఈ దేకుడు బెరవ నాకెందుకు నాయన? నాకు కావాల్సిన 1 రూపీస్ ఇస్తే. ఎంత లతప్ప? 1 రూపీస్. 1 రూపీస్ ఇది ఏమన్నా మంచికి వచ్చిందా? లతప్ప ఎంత అడిగింది? 1 రూపీస్ బాబు. ఏ జే అదేంటి బాబు నా సంచి పిస్తున్నారు? ఐఆమ్ సారీ లతప్ప, ఇప్పుడు నా పిసికింది నీ సంచ నా జేబు అనుకున్నాను. అమ్మా బాబా జేబులో చేయబడ్డాడు, ఎంత నువ్వు అడిగింది? 1 రూపీస్. నువ్వు అడిగింది 1, నువ్వు అడిగింది 1, నేను ఇస్తున్న 10. ఇట్లా అస్పృశ్య సంచరించుటకు తావే లేదు. ముంగరాలు ఏమో లాగింది, లాభం 2, 3, 4. అమ్ము ఈ ముండ దగ్గర చాలా విద్యలు ఉన్నాయి. అమ్మా బాబు గారిని చిల్ల డబ్బులు అడిగితే 10 రూపాయలు చెక్కు చేతులు పెట్టాడే, అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యమ్మా. తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పశ్చవాతం వచ్చి పడిపోయినా అటయానికి అట్ట లెగుస్తూనే ఉంటది. అమ్మా వాడిచ్చిన 10 రూపాయల నోటు చల్లదే, 2 పక్కల 2 కటింగులు చేసి ఉంచాడే, అయినా పర్వాలేదులమ్మా. నేను గుడ్డిదాన్ని అనుకొని ఇచ్చుంటాడేమో. ఈ 10 రూపాయల నోటు నా దగ్గర ఉంది, 500 రూపాయల నోటు 6 ముక్కలైంది, 2 ఇళ్ల కొట్లోనే మారుస్తా, సరిపోద్ది. ఒక వ్యాపారంలో ఎన్ని దండగల బాబు గారు పంచాయతీ బోర్డు పంప 16 సంవత్సరాలు పెంచి అమ్మాయిని మొగోడు మొహం వెరుపుగా మీ చేతుల్లో పెడుతున్నా. అమ్మాయి మన్మథ మొలక రాయ, అమ్మాయి మన్మథ మొలకే, అమ్మ మార్కాపురం పలక, అబ్బాయే మొడుమై గిలక. ఈ గిలకల పిలకలు తూదిష్టి పిలిపించు అమ్మాయిని. రామ్మా రావే బాబు గారు, మడిసిన ఆగం చేయి బాగండి. సరే కానీ బాబు, ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నా. అడుక్కో, నీకు ఇబ్బంది ఏముంటది? ఒంగోలు మండలం మొత్తం అడుక్కో. అయ్యో అడుక్కోవడం ఏంటి బాబు, అడుగుతాను అన్నాను. నేను అన్నది కూడా నీకు అర్థం కాదు, అడుక్కో. అదే బాబు గారు, ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పిడుచుకుందామనుంది. మనకు తెలుసు, అయ్యో మన ఖాళీ ఉంటుంది. మయ్య చేత పెట్టిస్తావు. అయ్యో మీరు అపార్థంగా ఆలోచించారు బాబు. మీ చేత 14 కేజీలు వడ్రానం పిడుచుకుందాము అనుకున్నాం. ఎన్ని కేజీలు? 14 కేజీలు. అడుగు పెట్టి 1 గంట కాలేదు వెళ్ళి అమ్మ కడుపులు మాట 14 కేజీలు వడ్రానం పిలిపించమ్మాయని. బాబు గారు రాగలేకపోతున్నాడు. అది కాదు తప్ప అంజిరెడ్డి గారి చేతి 2 ఫ్యాన్లు మీకిచ్చాడు. కొంచెం పట్ట అయిపోతే తడవకుండా ఉండరు. అది కాదు తప్ప జానకిరామరెడ్డి గారి చేతి ఏం కావాలంటే అది చేయడు మీకు అవసరం లేదు బాబు గారు. జానకి రామయ్య గారు అంజిరెడ్డి గారు మీ కొట్లో సరుకులు తెచ్చారట కొలుపులకి, అమ్మవారు ఉత్సవానికి. ఒంగోలు మందే హోల్సేల్ బిజినెస్ మందే. అవును, పోయిన ఆదివారం మీ నాన్నగారు వచ్చాడు ఇక్కడికి. ఎవరు? మయ్య. అవును. ఆలూరా? అవును. మయ్యరాడే వచ్చాడు బాబు ఆదివారం రోజు. అది గుమ్మస్తా లేకపోయి ఉంటాడు, మయ్య వచ్చి ఉంటాడు. నేను వాగిట్లో కూర్చొని ఉండా. లతప్ప ఏమిటి వాగిట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు. మయ్యా మనిషి కనబడితే ఎవరినైనా పలకరిస్తాడు, ఆడవాళ్ళు కనబడితే ఎక్కువగా పలకరిస్తాడు మయ్య. అవును బాబు. ఏం లేదు బాబు గారు, ఇంట్లో గాయాలు తోడలేదు, ఒక్క పోస్తుంది అన్న. గాలి తడపోతే ఎవరేం చేసేది? ఆ మాటకు మీ నాన్నగారు ఏమన్నారు తెలుసా? రత్తప నువ్వేం బాధపడబాక, అసలు ధైర్యం చెప్పట్లో ప్రకాశం జిల్లాలో నెంబర్ 1 మయ్య. అవును బాబు గారు.
లత్తప్ప నువ్వేం బాధపడబాక, అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను, బిగించుకోమన్నాడు. ఎవరు మయ్య అన్నాడా? అన్నాడు బాబు. మయ్య అన్నాడే. లేదు బాబు గారు, మీ నాన్నగారే అన్నారు. అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరు? ఈ ఊళ్ళో ఏంది, ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉంది మయ్యకి. 3 పార్టీలు వెంటబడ్డారు మయ్యని ఎంపీగా పోటీ చేయమని. మయ్య 6 నెలలు ఆలోచించి 3వ నెల చెప్పాడు. ఏమని? అబ్బాయి మనం మాత్రం ఎలక్షన్లో పోటీ చేయొద్దు, ఊరకిచ్చే పనితే ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం అన్నాడు. ఊరకొస్తే ఉప్పైనా తిందామల్లా, ముఖ్యమంత్రి పదవి కావాలంటే ఈ ముండకెందుకో రాజకీయం. తొందరగా పిలిపించు, హడావుడిగా ఉంది. మడిసిని ఇచ్చేయి బాగండి.